Okay, madam. Okay, this today topic is ILO convention. ILO convention. What is the abbreviations of ILO? What is the abbreviation of ILO? ILO means International Labour Organization. The meaning of the conventions means it should be traditions అంటే సాంప్రదాయాలు. ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్స్ యొక్క ట్రెడిషన్స్ ఏంటి? వాట్ ఆర్ ది ట్రెడిషన్స్? సాంప్రదాయాలు ఏంటి? జనరల్ గా మీకు ఐఎల్ఓ గురించి కొద్దిగా బ్రీఫ్ నోట్ ఇస్తాను. ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ అనే సంస్థ యునైటెడ్ నేషనల్ లో 1913 లో ఏర్పాటైంది. ఎప్పుడు అంటే ఆఫ్టర్ సెకండ్ వరల్డ్ వార్ అయిన తర్వాత శాంతిని నెలకొల్పడానికి, అందరికీ వర్క్ స్టాండర్డ్స్, ప్రతి వాళ్ళకి పని యొక్క ప్రమాణాలు పెంచడానికి, వర్క్ స్టాండర్డ్స్ మెయింటైన్ చేయడానికి, ఇండివిజువల్ వర్కర్ డెవలప్మెంట్ అవ్వడానికి ఐఎల్ఓ కన్వెన్షన్ అనేది మనకి ఏర్పాటైంది అనమాట. ఇది 1948 లో ఒక స్టాండర్డ్ ఏజెన్సీ కింద గుర్తింపు పొందింది. Almost 187 state members are supposed to be members in this type of organization. అంటే ప్రపంచం మొత్తం మీద 187 సభ్య దేశాల్లో ఉండే ఎంప్లాయీస్ ఇందులో మెంబర్స్ కింద ఉన్నారు. దిస్ ILO ఈజ్ ఏ యూనిక్ ట్రిబ్యునల్ స్ట్రక్చర్ అన్నమాట. అంటే ఇది ఐఎల్ఓ అన్నది అందులో ఎవరెవరు సభ్య దేశాల కింద ఉన్నారంటే మెంబర్స్ కింద జనరల్ గా అన్ని గవర్నమెంట్ ఏజెన్సీస్, అంటే నేషనల్ పరంగా ఉండే అన్ని గవర్నమెంట్ ఏజెన్సీస్ ప్లస్ ఎంప్లాయ్మెంట్ మన తాలూకు మేనేజ్మెంట్ వర్కర్స్, వీళ్ళందరూ ఈ ఐఎల్ఓ కన్వెన్షన్ లో భాగస్వాములుగా ఉన్నారు. వీళ్ళేంటి, ఒక లేబర్ యొక్క స్టాండర్డ్స్, లేబర్ యొక్క లివింగ్ స్టాండర్డ్స్ పెంచడానికి ఈ పర్టికులర్ సంస్థ అన్నది ఎప్పుడు పాటుపడుతూ ఉంటుంది. జస్ట్ ఐఎమ్ డివైడ్ దిస్ చాప్టర్ ఇంటూ 3 categories. Number 1, what is the silent futures of the ILO convention? What is the meaning of this silent futures? విశిష్టమైన లక్షణాలు. Silent futures means యునిక్ క్యారెక్టరిస్టిక్స్, అంటే విశిష్టమైన లక్షణాలు ఆఫ్ ఐఎల్ఓ కన్వెన్షన్స్. అంటే ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ యొక్క సాంప్రదాయాల యొక్క విశిష్టమైన లక్షణాలు ఏంటి? ఇవి మొత్తం టోటల్ 6 పాయింట్స్ ఉన్నాయి. ఈ 1 2 3 4 5 6. తర్వాత వాట్ ఆర్ ది ఫంక్షన్స్ ఆఫ్ ఐఎల్ఓ? ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ యొక్క ధర్మాలు. ఇట్ షుడ్ కంటైన్ 4 points. And what is the aim of ILO? What is the goal of ILO? International Labour Organization యొక్క లక్ష్యం ఏంటి? It will contain 2 points. If you ask any 10 marks questions, just you have to generate all these points. Or according to the 3 marks questions point of view, just you should write only functions and as well as the aim. ఇది ఐఎల్ఓ 153 అన్నారు, ఐఎల్ఓ లేటెస్ట్ వర్షన్ వచ్చింది. మీకు ఐఎల్ఓ కన్వెన్షన్స్ గురించి ఏమైనా 10 మార్క్స్ మీకు కనబడితే ఈ పాయింట్స్ అన్ని జనరేట్ చేయండి. ఇవన్నీ ఫండమెంటల్ పాయింట్స్. ఓకే, కమింగ్ టు ది పాయింట్, నేను మొత్తం డైరెక్ట్ గా వచ్చేస్తున్నాను, సబ్జెక్ట్ లోకి వచ్చేస్తున్నాను. ఇది IS 105 లో రెగ్యులర్ గా అడుగుతుంటాడు ఈ పర్టికులర్ ఐఎల్ఓ కన్వెన్షన్స్ గురించి. అప్పుడప్పుడు 101 లో 3 మార్క్స్ క్వశ్చన్స్ అడుగుతాడు. IS 105 లో 10 మార్క్స్ క్వశ్చన్ పాయింట్ ఆఫ్ వ్యూ, IS 101 is a 3 marks పాయింట్ ఆఫ్ వ్యూ. ఇది ఏ ఎన్విరాన్మెంట్ లెజిస్లేషన్ లో ఉండదు అనమాట. ఇది ఒక సపరేట్ యూనివర్సల్ టాపిక్, రైట్? వాట్ ఆర్ ది సైలెంట్ ఫ్యూచర్స్ ఆఫ్ ILO కన్వెన్షన్?
What is the meaning of this silent features? యునిక్ క్యారెక్టరిస్టిక్స్ అంటే విశిష్టమైన లక్షణాలు. ఐఎల్ఓ కన్వెన్షన్స్ యొక్క విశిష్టమైన లక్షణాలు ఏంటి? కమింగ్ టు ది ఫస్ట్ పాయింట్, ది ఐఎల్ఓ వాజ్ ఫౌండెడ్ ఇన్ 1919 in the wake of destructive war to develop a vision based on the premises that universal lasting peace can be established only if it is based on social justice. Ante what is the meaning of this point? General ga international labor ILO was founded in 1919. Ante దీన్ని 1919 సంవత్సరంలో స్థాపించారు. ఎక్కడ? అమెరికాలో, యునైటెడ్ నేషన్. ఇన్ ది wake of destructive war to develop a vision based on a premises that universe. అంటే సెకండ్ వరల్డ్ వార్ యొక్క డిస్ట్రక్షన్ అంటే అందరూ కళ్ళారా చూసిన తర్వాత అమ్మో ఇలాగుంటే మొత్తం ప్రపంచం అంతా సర్వనాశనం అయిపోతుంది అనుకున్న తర్వాత ఒక విజన్ అంటే ఒక ముందు చూపు అన్నది డెవలప్ అయింది. ఏ రకంగా మనకి డెవలప్ అయిందంటే vision based on premises that universal. What is the meaning of the premises? The meaning of the premises is ఆధారమైన ప్రతిపాదన. అంటే విజన్ ఏ రకంగా డెవలప్ అయిందంటే యూనివర్సల్ ప్రకారంగా ఒక ఆధారమైన ప్రతిపాదన అనేది డెవలప్ అయింది. అంటే వర్కర్స్ కి కంపల్సరీగా లేబర్ స్టాండర్డ్స్ ప్రమాణాలు పెంచాలి, లేకపోతే వాళ్ళు ఈ తాలూకా డిస్ట్రక్టివ్ వార్ వైపు వెళ్ళిపోతారు. ఏదో విధంగా మన తాలూకా వొకేషనల్ కోర్సు ట్రైనింగ్ ద్వారా ఆ లేబర్ యొక్క స్కిల్స్ పెంచాలి అనేది ఒక విజన్ అనేది డెవలప్ అయింది అనమాట. ఇన్ ది యూనివర్స్ lasting peace can be established only if it is based on social justice. అంటే మనకి సెకండ్ వరల్డ్ వార్ వల్ల మనకి ఆల్మోస్ట్ అన్ని సభ్య దేశాల్లో శాంతిని కోల్పోయారు. అది ఏ రకంగా డెవలప్ అవ్వాలంటే సామాజిక న్యాయం, సోషల్ జస్టిస్ షుడ్ బి అప్లికబుల్ టు ఆల్ కంట్రీస్. అంటే అన్ని కంట్రీస్ లో ఉండే గవర్నమెంట్స్ ని, మేనేజ్మెంట్ ని, వర్కర్స్ ని ఈక్వల్ ట్రీట్మెంట్, అందరికీ సామాజిక న్యాయం సమకూరేటట్టు ఉన్నప్పుడే మన పోయిన శాంతిని తిరిగి ఎస్టాబ్లిష్మెంట్ చెయ్యాలి, అంటే గ్లోబలైజేషన్ చెయ్యాలి అని ఒక విజన్ అనేది మనకి డెవలప్ అయింది అనమాట. సెకండ్ పాయింట్, ది ఐఎల్ఓ become the first specialized agency of United Nations in 1946. ఇది in the year of 1996 స్పెషలైజ్డ్ ఏజెన్సీ అంటే ఒక ప్రత్యేకమైన సంస్థ కింద గుర్తించబడింది. ఏది? ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ అన్నది. ఇందులో ఎవరెవరు ఉంటారు? సభ్య దేశాలు 187 సభ్య దేశాలకు సంబంధించిన మెంబర్స్ ఉన్నారు. ఎవరు? మేనేజ్మెంట్ తరపున ఉన్నారు, గవర్నమెంట్ తరపున ఉన్నారు, యాజ్ వెల్ యాజ్ వర్కర్స్ తరపున కూడా ఉన్నారు. ది ఐఎల్ఓ బికమ్ ది ఫస్ట్ స్పెషలైజ్డ్ ఏజెన్సీ ఆఫ్ యునైటెడ్ నేషన్ ఇన్ 1946. ఇది ఒక ప్రత్యేకమైన సంస్థ కింద ఇన్ ది ఇయర్ ఆఫ్ 1946 లో గుర్తింపబడింది. థర్డ్ పాయింట్, the ILO brings together governments, employers and workers of 187 member states to set a labor standards, develop policies and devise programs promoting the decent work for all women and men. అంటే ఏంటి? The international labor organizations bring together, ఎవరిని అందరినీ దగ్గరకు పట్టుకొచ్చింది. ఎవరైనా దగ్గర పెట్టుకొచ్చింది? 187 మెంబర్ స్టేట్స్ అంటే 187 దేశాల యొక్క సభ్యుల యొక్క ప్రతినిధుల్ని మనకి దగ్గరకు పట్టుకొచ్చింది. అందులో ఎవరెవరు ఉన్నారు? ఆ పర్టికులర్ దేశం యొక్క గవర్నమెంట్ రిప్రజెంటేటివ్స్ ఉన్నారు,
ఆ పర్టికులర్ దేశాల యొక్క ఎంప్లాయర్స్ అంటే ఎవరు, అది వ్యవస్థాపకులు అంటే సంస్థలు స్థాపించే వాళ్ళు, ఇండస్ట్రీస్ వాళ్ళు ఉన్నారు, అండ్ వర్కర్స్, కాంపిటేటివ్ వర్కర్స్ ఉన్నారు. వీళ్ళందరినీ ఒక గ్రూప్ చేసింది అనమాట. ఈ 187 మెంబర్ స్టేట్స్ సంబంధించిన సభ్య దేశాల్లో ఎవరెవరు కాంపిటేటివ్ వర్కర్స్ ఉన్నారో, ఎవరెవరు వాటికి సంబంధించిన గవర్నమెంట్స్ తాలూకా రిప్రజెంటేటివ్స్ ని ఆ పర్టికులర్ ఇండస్ట్రీస్ లో, ఆ పర్టికులర్ దేశాల్లో ఇండస్ట్రీస్ పెట్టే అంటే మన తలకి ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేసే వాళ్ళందరినీ ఒక దగ్గరికి, ఒక తాటి మీద పట్టుకొచ్చింది అనమాట. దేనికోసం పట్టుకొచ్చింది? టు సెట్ ఏ లేబర్ స్టాండర్డ్స్, అంటే లేబర్ యొక్క ప్రమాణాలను పెంచడానికి వీళ్ళందరినీ ఒక తాటి మీద పట్టుకొచ్చింది. టు డెవలప్ పాలసీస్, అంటే స్థిరమైన విధానాలు రూపొందించడానికి ఒక తాటి మీద పట్టుకొచ్చింది. అండ్ డివైజ్ ప్రోగ్రామర్స్ ప్రమోటింగ్ ది డీసెంట్ వర్క్ ఫర్ ఆల్ ఉమెన్ అండ్ మెన్. అంటే ఏంటి? ఒక స్థిరమైన నిర్వహణ నాయకత్వాన్ని ప్రోత్సహించడానికి ఒక డీసెంట్ వర్క్ ఎన్విరాన్మెంట్, అంటే అందరికీ మర్యాద పూర్వకమైన పని ఆల్ ఉమెన్ కి మ్యాన్ కి కేటాయించడానికి వీళ్ళందరినీ ఒక తాటి మీద పట్టుకొచ్చింది అని చెప్తున్నాడు. ఈ పాయింట్ కదా అందరికి అర్థమైంది కదా? ఓకే, కొద్దిగా టిపికల్ గా ఉంటుంది టెర్మినాలజీ, సంథింగ్ ఇస్ డిఫికల్ట్ ఫర్ దిస్ వన్. కాబట్టి ఏ పాయింట్ మిస్ చేయడానికి వీల్లేదు. ఈచ్ పాయింట్ క్యారీస్ 1 మార్క్. తర్వాత నెంబర్ 4th పాయింట్, ద యూనిక్ ట్రిబ్యునల్ స్ట్రక్చర్ ఆఫ్ ది ILO gives an equal voice to the workers, employees and government to ensure that the views of the social partners are closely reflected in labor standards, in shaping policies and programs. అంటే ఏంటి? ఇంటర్నేషనల్ లేబర్ ILO, ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ యొక్క యూనిక్ ట్రిబ్యునల్ స్ట్రక్చర్స్. ఇందులో ఏంటి? విశిష్టమైన 3 కలయికల నిర్మాణం. ఇది ILO అన్నది విశిష్టమైన 3 ముగ్గురు కలయిక నిర్మాణం. ఇందులో ఎవరుంటారు? ఆ పర్టికులర్ కంట్రీ యొక్క ఏది మన గవర్నమెంట్ రిప్రజెంటేటివ్స్ ఉంటారు, ఆ పర్టికులర్ కంట్రీ యొక్క మేనేజ్మెంట్ ఉంటుంది, ఎంప్లాయర్ ఉంటారు, ఆ పర్టికులర్ కంట్రీ యొక్క వర్కర్స్ ఉంటారు. కాబట్టి దీన్ని యూనిక్ ట్రిప్టైల్ స్ట్రక్చర్ అని అంటారు. అంటే ముగ్గురి కలయిక. చదువుతున్నాను. ద యూనిక్ ట్రిప్టైల్ స్ట్రక్చర్ ఆఫ్ ది ILO గివ్స్ ఎన్ ఈక్వల్ వాయిస్ టు ది వర్కర్స్, ఎంప్లాయర్స్ అండ్ గవర్నమెంట్స్. అందరికీ సమాన హక్కు కల్పించింది. ఎవరికి? ఆ పర్టికులర్ గవర్నమెంట్ లో ఉంటే గవర్నమెంట్ రిప్రజెంటేటివ్స్ కి, యాజ్ వెల్ యాజ్ వ్యవస్థాపకులు, ఎంప్లాయర్స్ కి అండ్ వర్కర్స్ కి సమాన హక్కు కల్పించింది. దేనికోసం? టు ఎన్ష్యూర్, నిర్ధారించుకోవడం, టు ఎన్ష్యూర్ దట్ వ్యూస్ ఆఫ్ ది సోషల్ పార్ట్నర్స్ ఆర్ క్లోజ్లీ రిఫ్లెక్టెడ్ ఇన్ లేబర్ స్టాండర్డ్స్ అండ్ షేపింగ్ పాలసీస్ అండ్ ప్రోగ్రామింగ్. అంటే సామాజిక that the views of the social partners, అంటే సామాజిక భాగస్వాముల యొక్క వీక్షణలు ఆర్ క్లోజ్లీ రిఫ్లెక్టెడ్, అంటే దగ్గరగా ప్రతిబింబించడం. దేనికోసం? లేబర్ స్టాండర్డ్స్ మెయింటైన్ చేయడంలోనూ, షేపింగ్ పాలసీ స్థిరమైన విధానాన్ని రూపొందించడంలోనూ, స్థిరమైన నిర్వహణ ప్రోగ్రామర్స్ స్థిరమైన నిర్వహణ నాయకత్వం పెంపొందించడంలోనూ సమానమైన హక్కు కల్పించారు వీళ్ళందరికీ. మళ్ళీ చదువుతున్నాను. ద యూనిక్ ట్రిప్టైల్ స్ట్రక్చర్ ఆఫ్ ది ILO గివ్స్ అన్ ఈక్వల్ వాయిస్ టు ది వర్కర్స్, ఎంప్లాయర్స్ అండ్ గవర్నమెంట్. అంటే ఈ విశిష్టమైన 3 నిర్మాణాలతో కూడిన స్ట్రక్చర్ యొక్క ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ అన్నది ఈక్వల్ వాయిస్ ఇచ్చింది, అందరికి సమాన హక్కు. అందులో వర్కర్స్, ఎంప్లాయర్స్, గవర్నమెంట్ కి ముగ్గురికి సమాన హక్కు వచ్చింది.
టు ఎన్ష్యూర్ దేనికి నిర్ధారించడానికి ద వ్యూస్ ఆఫ్ ది సోషల్ పార్ట్నర్స్ అంటే సామాజిక భాగస్వాముల యొక్క వీక్షణలు క్లోజ్లీ రిఫ్లెక్టెడ్ అంటే దగ్గరగా ప్రతిబింబించడానికి దేంట్లో ఇన్ మెయింటైనింగ్ లేబర్ స్టాండర్డ్స్ అంటే లేబర్ ప్రమాణాలు నిర్వహించడానికి అండ్ షేపింగ్ పాలసీస్ స్థిరమైన విధానాలు రూపొందించడానికి అండ్ ప్రోగ్రామర్స్ స్థిరమైన నిర్వహణ నాయకత్వం రూపొందించడం. ఓకే, చాలా బాగుంది పాయింట్. తర్వాత 5th పాయింట్, ది కన్వెన్షన్ ప్రొవైడ్ ఫర్ అడాప్షన్ ఆఫ్ coherent national occupational safety and health policy as well as action to be taken by the government and within enterprises to promote the occupational safety and health, improve working conditions. చాలా టఫ్ గా ఉంది పాయింట్, మళ్ళీ చెప్తాను క్లియర్ గా. ద కన్వెన్షన్ ప్రొవైడ్స్ అంటే ILO కన్వెన్షన్స్ ఏ రకం ప్రొవైడ్స్ సమకూర్చిందంటే ఫర్ ది అడాప్షన్ ఆఫ్ కోహరెంట్ నేషనల్ అంటే స్థిరమైన జాతీయపరమైన ఆక్యుపేషన్ అంటే వృత్తిపరంగా సేఫ్టీ మరియు హెల్త్ యొక్క విధానాల్ని దత్తత చేసుకోవడంలో యాజ్ వెల్ యాజ్ యాక్షన్ టేకెన్ బై ది గవర్నమెంట్ అండ్ విత్ ఇన్ ది ఎంటర్ప్రైజ్ టు ప్రమోట్ ద ఆక్యుపేషనల్ సేఫ్టీ అండ్ హెల్త్, ఇంప్రూవింగ్ వర్కింగ్ కండిషన్స్. ఏవైతే ఎంటర్ప్రైజెస్ ఆ పర్టికులర్ కంట్రీలో ఉండే సంస్థలు వర్కర్ కి సరిపడా వర్కింగ్ కండిషన్స్ ప్రొవైడ్ చేయకపోయినా, వాళ్ళకి వృత్తిపరంగా సేఫ్టీ అండ్ హెల్త్ ప్రకారంగా సరైన ప్రమాణాలు ప్రోత్సహించకపోయినా ఆ సంస్థ మీద పర్టికులర్ గవర్నమెంట్ యాక్షన్ తీసుకునే ఒక స్థిరమైన విధానాన్ని రూపొందించింది అని అంటున్నారు. ఓకే, this point ఎందుకంటే some critical points I am not supposed to explain in English with examples. Some people are asking some doubts regarding, kindly explain in English. How can I explain entire this difficult point in English? Just you have to observe. అంటే ఏంటంటే కొద్దిగా డిఫికల్ట్ గా ఉంటాయి కొన్ని పాయింట్స్. ఎక్స్ప్లెనేటరీగా ఇంగ్లీష్ లో చెప్పాలంటే ఇన్స్టెంట్ గా రావు, విత్ ఇన్ షార్ట్ టైంలో. జనరల్ గా ఆటోమేటిక్ గా మదర్ టైమ్ లో వస్తుంటాయి అనమాట. కాబట్టి జస్ట్ యూ హ్యావ్ టు కన్సిడర్ మై పాయింట్. రైట్, ఈ పాయింట్ అర్థమైంది అనుకుంటే ఇంకొకసారి చదువుతున్నాను. ది కన్వెన్షన్ ప్రొవైడ్స్ ఫర్ ది అడాప్షన్ ఆఫ్ కోహరెంట్ నేషనల్ ఆక్యుపేషనల్ సేఫ్టీ అండ్ హెల్త్ పాలసీస్ యాజ్ వెల్ యాజ్ action to be taken by the governments and within the enterprises to promote the occupational safety and health, improve the working conditions. అంటే ఏంటమ్మా, ది కన్వెన్షన్, ది ILO కన్వెన్షన్ ఏ రకంగా సమకూర్చిందంటే ది అడాప్షన్ ఆఫ్ ది కోహరెంట్ అంటే స్థిరమైన, ద మీనింగ్ ఆఫ్ ది కోహరెంట్ మీన్స్ స్థిరమైన నేషనల్ ఆక్యుపేషన్ సేఫ్టీ అండ్ హెల్త్ పాలసీ, స్థిరమైన మరియు జాతీయపరమైన వృత్తిపరంగా పనిచేసే సేఫ్టీ మరియు ఆరోగ్యం యొక్క పాలసీ విధానాన్ని ఇది దత్తత తీసుకుంది. యాజ్ వెల్ యాజ్ యాక్షన్ టు బి టేకెన్ బై ది గవర్నమెంట్స్ అండ్ విత్ ఇన్ ది ఎంటర్ప్రైజెస్ టు ప్రమోట్ ది ఆక్యుపేషనల్ సేఫ్టీ అండ్ హెల్త్, ఇంప్రూవ్ వర్కింగ్ కండిషన్స్. దట్ మీన్స్ ఎవరైనా ఒక పర్టికులర్ కంట్రీలో ఉండే ఎంటర్ప్రైజెస్ వర్కర్స్ కి బెటర్ వర్కింగ్ కండిషన్స్, మంచి పని పరిస్థితులు కల్పించకపోయినా, ఆక్యుపేషన్ సేఫ్టీ అండ్ హెల్త్ ప్రకారంగా ఏ రకమైన బేసిక్ కమ్యూనిటీస్ క్రియేట్ చేయకపోయినా ఆ సంస్థ మీద ఆ పర్టికులర్ గవర్నమెంట్ యాక్షన్ తీసుకునే విధంగా ఒక పాలసీ అనేది ILO డెవలప్ చేసింది. ఓకే, రైట్. లాస్ట్ పాయింట్, the policy shall be developed by the taking into the consideration national conditions and practice. అంటే ఈ ILO కన్వెన్షన్ పాలసీ అనేది ఏ రకంగా అభివృద్ధి చెందింది అంటే బై టేకింగ్ ఇన్ టు ది కన్సిడరేషన్ అంటే ఆ కంట్రీ యొక్క నేషనల్ కండిషన్స్ అంటే జాతీయ పరిస్థితులు,
ఆ కంట్రీలో ఉండే పని పద్ధతుల్ని పరిగణిస్తూ ఒక స్థిరమైన విధానం, ఒక పాలసీ అన్నది అభివృద్ధి చేసింది. ఏది? ఐఎల్ఓ కన్వెన్షన్, ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ యొక్క సాంప్రదాయం. ఓకేనా? చాలా ఇంపార్టెంట్. ఇంకా చాలా ఉన్నాయి పాయింట్స్. ఆల్మోస్ట్ ఇంటర్నెట్ లో చూస్తే 10 12 ఉన్నాయి. నాకు కొన్ని పాయింట్స్ అర్థం కాక 6 రాశాను. ఓకే, రైట్. ఈ 6 పాయింట్లు యాజ్ ఇట్ ఈస్ గా రాయండి. మీకు క్లియర్ గా అర్థమైంది అనుకుంటాను. వీలైతే టైం ఉంటే ఇంకొకసారి రిపీట్ చేస్తాను. తర్వాత ఇది ఈజీగానే ఉంటుంది. ఫంక్షన్స్ ఆఫ్ ఐఎల్ఓ. ఫంక్షన్స్ అంటే ఏంటి? ధర్మాలు. ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ యొక్క ధర్మాలు ఏంటి? రీమార్క్స్ అడిగితే ఇవి రాయండి. ఫంక్షన్స్ అడిగినా, స్కోప్ అడిగినా, ఏది అడిగినా, ఏం అడిగినా ఈ 4 పాయింట్లు, ఇక్కడ 2 పాయింట్లు రాసేయండి. ఒకవేళ 10 మార్క్స్ అడిగితే ఈ పాయింట్స్ అన్ని రాయండి. మీకు అట్లీస్ట్ 8 మార్క్స్ కనపడతాయి, 7 to 8 కనపడతాయి. ఫంక్షన్స్ మీన్స్ ధర్మాలు. నేను ఏంటంటే అకార్డింగ్ టు ది ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ ఐఎమ్ సపోజింగ్, అంటే ఈ పవర్ పాయింట్ స్లైడ్స్ అన్ని ఫర్ ది ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ ప్రకారంగా క్రియేట్ చేశాను అనమాట. I am not a competent person regarding this type of difficult